దక్షిణాచారము లేదా వామాచారము అని పిలువబడే తాంత్రిక విధానాలు అథర్వణ వేదం నుండి తీసుకోబడ్డాయి. ఒక మంత్రదేవత మానవ రక్షణకు మరియు నాశనానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. దశమహావిద్యలు అని పేర్కొనబడిన మంత్ర విద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు. ఇక్కడ దశమహావిద్యలు అని పేర్కొనబడిన 10 మంది ఆదిపరాశక్తి అంశాల యొక్క బీజ మంత్రాలను మరియు ఆ దేవతల యొక్క స్వరూపాల గురించి తెలియజేస్తున్నారు. వాటిని నియమబద్ధంగా పఠించినప్పుడు ఆయా మంత్రాల యొక్క అధిష్టాన దేవతలైన దశమహావిద్యలు సాధకుడిని అనుగ్రహిస్తాయి. మహాకాళి దశమహావిద్యలలో మొదటిగా పేర్కొనబడినది మహాకాళి. ఈమె భయంకరమైన రూపాన్ని కలిగి ఉండి నల్లటి శరీర ఛాయను కలిగి ఉంటుంది. కాళి అనే మాటకు అర్థం ఏమిటంటే ఇచ్చునది అని అర్థం. అనగా ఈమెను ఆరాధించిన వారికి శాంతి, సంతోషం, విజయాలు కలుగుతాయి అన్నమాట. మహాకాళి ఒక శవముపై నుంచుని బిగ్గరగా నవ్వుతూ ఉంటుంది. ఆమె నోటిలో భయాన్ని కలిగించే క్రోరలు ఉంటాయి. ఆమె చేతులలో కపాలము, ఇతర ఆయుధాలు ఉంటాయి. ఆమె మెడలో పుర్రెలదండ వ్రేలాడుతూ ఉంటుంది. ఆమె నోటిలోని నాలుక బయటకు వచ్చి వ్రేలాడుతూ ఉంటుంది. ఆమె ఇచ్చే అభయముద్ర సమస్త భయాలను, సమస్యలను తొలగిస్తుంది. ఈమె దిగంబరంగా ఉంటుంది. మహాకాళిని శ్మశానాలలో మాత్రమే ఉపాసించటం జరుగుతుంది. మహాకాళి మంత్రం ఐం క్లీం సౌ శక్తి కురు స్వాహ. తార తాంత్రిక దేవతలలోకెల్లా అత్యంత శక్తివంతమైనది మరియు ఉగ్రమైనదిగా భావించబడుచున్నది. ఈమెను అఘోర రాతాంత్రికులు పూజించడం జరుగుతున్నది. ఈమె నీలం రంగులో ఉంటుంది. ఈమె శిరోజములు సర్పములతో కలిపి అల్లబడి జడగా ఉంచబడతాయి. ఈమెకే ఉగ్రతార అనే ఇంకొక రూపం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈమె ఒక శవంపై కూర్చుని ఉంటుంది. భయంకరంగా నవ్వుతుంది. తారా మహావిద్యా మంత్రం ఓం హ్రీం త్రీం హాం ఫట్. చిన్నమస్త ఈమె యొక్క రూపము అనేక లక్షణాలకు చిహ్నంగా కనిపిస్తుంది. శృంగారం, మరణం, సృష్టి, వినాశనం మరియు పునఃసృష్టికి ఈమె ప్రతిరూపంగా కనిపిస్తుంది. ఈ సృష్టిలో శృంగారము మరియు మృత్యువు అనేవి అతి ముఖ్యమైన అంశాలు. చిన్నమస్త మహావిద్యా మంత్రం శ్రీం హ్రీం క్లీం ఐం వజ్రవైరోచినియే హూం హూం ఫట్ స్వాహ. త్రిపుర సుందరి శ్రీవిద్య షోడశి. ఈ మహాశక్తిని షోడశి అని పిలుస్తారు. అందుకు కారణం ఏంటంటే ఈమె 16 కళలను కలిగి ఉంటుంది. మొత్తం దశమహావిద్యలలో త్రిపుర సుందరి మహా సౌందర్యవతి. ఈమె యొక్క మంత్రములో 16 బీజాక్షరాలుంటాయి. ఈమె యొక్క అవయవాలు ఉదయిస్తున్న సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉంటాయి. ఈమెకు 4 హస్తములు, 3 నేత్రములు ఉంటాయి. ప్రశాంతమైన భంగిమలో వెల్లకిలా పడుకుని ఉన్న శివుని శరీరముపై ఉన్న ఒక కలువ పువ్వులో ఆసీనురాలై ఉంటుంది. ఆమె చేతులలో ధనుర్బాణములు ఉంటాయి. ఈ దేవి హృదయము నిండా భక్తుల పట్ల కరుణ నిండి ఉంటుంది. ఆమె యొక్క మహత్యమును వివరించుటకు వేదములు కూడా శక్తి చాలదని చెప్పబడి ఉన్నది. ఆమె గొప్పతనం ఏంటంటే తన భక్తులు కోరిన వాటికన్నా అధికంగా ఇస్తుందని గుర్తించాలి. త్రిపుర సుందరి మహావిద్యా మంత్రం క ఏ ఈ లా హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం శ్రీం. భువనేశ్వరి ఈ సృష్టి, దాని స్థితి మరియు అది లయం కావటం అనే కార్యాలు భువనేశ్వరి యొక్క లీలా విలాసంగా వేదాంతులు పేర్కొంటారు. ఈమెకు 3 నేత్రాలుంటాయి. చిరునవ్వులు చిందించే ముఖంతో ఆమె భక్తులకు వరాలు ఇస్తూ ఉంటుంది. ఈమె చేతిలో పాశము, అంకుశాలు ఉంటాయి. ఈమెను పూజించిన వారికి సమస్త భయాలు తొలగిపోతాయి. భువనేశ్వరి మహావిద్యా మంత్రం ఓం క్రీం ఓం ఓం క్రీం ఓం. త్రిపుర భైరవి ఈమె సృష్టి యొక్క లయకు ప్రతిరూపముగా ఉంటుంది. ఈమె శిరస్సుపై పూలతో చేసిన హారం అలంకరించబడి ఉంటుంది. ఈమె 1000 ఉదయిస్తున్న సూర్యుల ఎర్రకాంతికి సమానమైన తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె దేహముపై ఎర్రని పూత పూయబడి ఉంటుంది. ఈమె హస్తాలలో పాలు, పుస్తకము ఉంటాయి. ఈమెకు విశాలమైన 3 నేత్రాలు ఉంటాయి. ఈమెకు 4 హస్తాలుంటాయి. ఈమె తనను ఆరాధించిన వారి భయాలను పోగొట్టి ఓదార్చి వరాలు ఇస్తుంది. త్రిపుర భైరవి మహావిద్యా మంత్రం హసై హసకారి హసై. ధూమవతి దశ మహావిద్యలలో అతి విచిత్రమైనది ఈమె.
ఈమె ఒక వితంతువుగా తంత్రశాస్త్రాలలో పేర్కొనబడింది. తీరని కామవాంఛలకు ప్రతిరూపమే ఈ ధూమావతి. ఈమె ఆగ్రహంతో తన భర్త అయిన శిశుడిని మృంగివేసింది. ఈమె స్వాతంత్రాన్ని కోరుకుంది. ఎవరి అధికారాన్ని అంగీకరించదు. ఈమె పొగ రంగులో ఉంటుంది. పొగచూరిన బట్టలను ధరిస్తుంది. కనుకనే ఈమెకు ధూమవతి అన్న పేరు వచ్చింది. ఈమెకు మెల్ల కళ్ళు ఉంటాయి. ఈమెను చూస్తేనే ఎవరికైనా తీవ్రమైన భయాందోళనలు కలుగుతాయి. కానీ ఈమెను ఆరాధించే వారికి ఈమె అపూర్వమైన వరాలను ఇచ్చి ఆదరిస్తుంది. ధూమావతి మహావిద్యా మంత్రము. ధూమ్ ధూమ్ ధూమావతి ధా ధా. బగలాముఖి మహాశక్తి శత్రువుల యొక్క నాలుకలను బయటకు లాగి విసిరివేస్తుంది. మానవ శరీరంలో నాలుకకు ఎంత ప్రాధాన్యత ఉంది! మాటలు మాట్లాడటానికి, ఆహారం రుచి తెలియటానికి నాలుక అవసరం ఎంతైనా ఉంది. మనస్సులో ఉన్న మాటను దాచి ఇంకొక రకంగా వివరించగల శక్తి కూడా నాలుకకు ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథములో అనేక చోట్ల నాలుక గురించి ఇలా చెప్పబడింది. నాలుక వంచనకు, డాంబికానికి, కుతంత్రానికి ఉపయోగించబడే అంగము. శత్రువు యొక్క జీవితానికి అతి ముఖ్యమైన నాలుకను పీకివేయటం అంటే వాడిని శక్తిహీనుడను చేయటం అన్నమాటే. కనుకే బగలాముఖి శత్రువుల నాలుకను నిర్మూలిస్తుంది. ఈమెకు 3 నేత్రాలుంటాయి. ఈమె శిరస్సుపై నెలవంక ఉంటుంది. ఈమె పసుపు రంగు దుస్తులు మరియు రత్నాలను ధరిస్తుంది. ఈమె తన శిరస్సున సంపంగి పూలను ధరిస్తుంది. ఈమె ఒక చేతిలో శత్రువు యొక్క నాలుకను పట్టుకుని ఒక చేత్తో వాడి తలను నరుకుతున్నట్లు కనిపిస్తుంది. 3 లోకాలను స్తంభింపజేయగల ఈ మహా ఉగ్రమూర్తిని వశం చేసుకోగలిగిన వారికి ఈ ప్రపంచంలో ఎదురనేదే ఉండదు. బగలాముఖి మహావిద్యా మంత్రము. ఓం హ్లీం బగలాముఖి సర్వదుష్టానాం వాచాం ముఖం పాదాం స్తంభయే జిహ్వాయే కీలే వృద్ధిం వినాశే హ్లీం ఓం ఫట్. మాతాంగి. ఈమె చిక్కటి అందమైన కనుబొమ్మలతో, కలువ పువ్వుల్లాంటి 3 కన్నులతో అలంకరించబడిన సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ మాతాంగి చుట్టూ వివిధ దేవతలు ఆమెకు సపరిచర్యాలు చేస్తూ ఉంటారు. ఈమె 4 హస్తాలలో పాశము, ఖడ్గము, డాలు, అంకుశము ఉంటాయి. మాతాంగి మహావిద్యా మంత్రం. ఓం క్రీం ఐం శ్రీం నమో భగవతి ఉచ్చిష్ట చండాలిని శ్రీ మాతాంగేశ్వరి సర్వజన వశంకరి స్వాహ. కమల. కమల అనగా కలువ పువ్వుకు చెందినది అని అర్థం. మహాలక్ష్మికి మరో పేరే కమల అని గుర్తించాలి. ఈమె సంపదలకు, సంతాన భాగ్యానికి, పాడి పంటలకు అధిదేవత అయి ఉంటుంది. చిరునవ్వులు చిందించే మొహముతో భక్తులకు దర్శనమిచ్చే ఈమె తెల్లటి ఛాయ కలిగిన చేతులను కలిగి ఉంటుంది. మరియు ఆ చేతులలో 2 కలువ పువ్వులను ధరించి ఉంటుంది. ఈమె ఇచ్చే అభయ ముద్ర భక్తుల సమస్త భయాలను పోగొడుతుంది. ఈమె ఒక కలువ పువ్వులో కూర్చుని ఉండగా ఆమెకు 4 వైపులా ఉండే 4 తెల్ల ఏనుగులు తమ తొండాలతో ఈమెపై అమృతాన్ని వెదజల్లుతూ ఈమెకు అభిషేకాన్ని చేస్తూ ఉంటాయి. కమల మహావిద్యా మంత్రము. ఐం హ్రీం శ్రీం క్లీం సౌ జగత్ ప్రస్తుతియే నమః. ఈ 10 మహావిద్యలను విభిన్నమైన విధానాలలో ఉపాసించాల్సి ఉంటుంది. వీరిలో కాళి, తార, చిన్నమస్త, బగలాముఖి, ధూమావతి అనే 5 దేవతలు ఉగ్ర దేవతలుగా గుర్తించబడ్డారు. కానీ వారు నిజానికి దయామయులుగా ఉంటారు. భువనేశ్వరి, షోడశి, త్రిపుర భైరవి, మాతాంగి మరియు కమల అనే మహావిద్యలు శాంత స్వరూపులుగా కనిపిస్తారు. ఈ 10 మహావిద్యలు సాధకులకు అమూల్యమైన ఆస్తులుగా భావించబడుచున్నాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.